సబ్జెక్టు వ్యవసాయం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయం కానీ దాని మీద ఆధారపడే ప్రజానీకం దరిదాపుగా 60% ఉంటారు. వ్యవసాయంలో ఏమొస్తుందని కాకుండా వ్యవసాయమే తప్పనిసరిగా వ్యవసాయం తప్ప వేరేది చేయలేని పరిస్థితుల్లో దరిదాపుగా 55 నుండి 60% దేశ జనాభా తెలంగాణలో ఉండే జనాభా కూడా వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీద ఇవాళ జీవించింది. మహాత్మా గాంధీ గారు చెప్తారు, అదేవిధంగా అనేక మీదానాలు కూడా రాసిండ్రు. ఇవాళ రుణమాఫీ జీవోలో కూడా ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని చెప్పేసి వాస్తవం. కానీ వ్యవసాయం మీద ఒక పాలసీ ఏమన్నా తీసుకుంటారో ఆ పాలసీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మేము కూడా ఆతృతపడ్డాం. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శాఖ వచ్చిందంటే వారు 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంటుంది. మాలాంటి చిన్నవాళ్ళు ఆయన దాంట్లో 25% కూడా మాకు రాజకీయ అనుభవం లేదు. విద్యార్థి రాజకీయం ఉండొచ్చు, ఉద్యమ రాజకీయం ఉండొచ్చు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారు 40 ఏళ్ళు అంటే మేము 10 ఏళ్ళే ఉంటుంది. కానీ వారి దగ్గరగా చూసిన వాళ్ళం కాబట్టి వ్యవసాయం మీద వారి మక్కువ మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖకు కొంత న్యాయం చేస్తారు, ఆ శాఖకు ఒక పాలసీ కూడా కొంచెం ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. కానీ మాకు మాత్రం నిరాశ ఎదురైంది. ఒక 2-3 అంశాలు ఖచ్చితంగా వారి విషయం చెప్తాం. ఒక పాలసీ కూడా ఇంతవరకు ఫార్ములేషన్ కాలేదు అధ్యక్ష. ఏ పాలసీ కానీ అది వ్యవసాయం కావచ్చు, ఐటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఒకవేళ ప్రభుత్వం చేస్తుంటే 4 నుండి 6 నెలల్లో అనేక రివ్యూల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా చేస్తారు, వాన్ని బయట పెడతారు. మరి వారు చేసిండ్రా? చేసినట్లయితే బయట పెట్టిన సందర్భాలు అయితే లేదు. కాబట్టి ఇప్పటిదాకా దేని మీద కూడా ఒక సబ్జెక్టు మీద ఒక పాలసీ ఫార్ములేషన్ లేదు, వ్యవసాయం మీద పాలసీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము అగ్రికల్చర్ స్టెబిలైజేషన్ చేయాలని చెప్పేసి, అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో ముఖ్యమంత్రి గారు 2014 నుండి 2023 వరకు ఖచ్చితంగా ఈ దేశంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసినాం అధ్యక్ష. అనేక రకాల అంశాలు ఇందులో ఊరికేదో మాటలో ప్రసంగం కాకుండా లెక్కలే మీకు తీసి చెప్తా. ఆనాడు వ్యవసాయ పాలసీ తీసుకున్నప్పుడు కూడా దివంగతులు ఎంఎస్ స్వామినాథన్ కానీ, లేకపోతే రమేష్ చంద్ నీతి ఆయోగ్ మెంబర్ కానీ, డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం, అశోక్ గులాటి అగ్రికల్చర్ ఎకానమిస్టు, వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే అనేక పాలసీస్ మీద ఒక రూపం వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాగునీటి తీరువ బకాయిలు రద్దు చేసుకోవడం కానీ, 2014 వరకు ఉన్న వాటిని కొత్తగా నీటి తీరువ అనేది అసలు ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం కానీ, ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పైసా కూడా వసూలు చేయొద్దని కానీ, లేక 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కూడా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అనుకోవడమే కాదు అమలు కూడా చేసినాం అధ్యక్ష. దేశంలోనే మొట్టమొదటిసారి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ తీసుకొచ్చినాం, రైతు బంధు 12 సార్లు వేసినాం అధ్యక్ష. ఇది వేస్తున్నప్పుడు కూడా స్వామినాథన్ గారి ఏదైతే వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ఉన్నాయో, వాళ్ళు ఎంఎస్పి మీద ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పినరో అదేవిధంగా అదనుగా వాళ్ళకు కావాల్సిన సహాయం చేయాలి, ఆ సహాయం ఆర్థిక సహాయం చేయాలి, అది కూడా మీకు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పేసి అన్నారు. నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా పనిచేసిన కాబట్టి చాలాసార్లు గత ముఖ్యమంత్రి గారితో వారితో కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. ప్రతి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ ఎకనమిస్ట్ కానీ ఒకటే చెప్పిండ్రు, రైతుకి ఏదన్నా మీరు సహాయం తెలుసుకుంటే డైరెక్ట్గా అదనుకి పంట పెట్టుబడి రూపంలో ఇస్తే, అది ఫెర్టిలైజర్స్ ఇంకొకటి మెకానిజేషన్ మిగతాయి కాకుండా డైరెక్ట్గా పైసల రూపంలో ఇవ్వండి, మీకు ఎంత చేతనైతే అంత ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఆ సూచన తీసుకునే మొదలు 4,000, ఆ తర్వాత ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం రైతు బంధు చేపట్టి దాన్ని దరిదాపుగా 70 లక్షల ఎకరాలకి 70 లక్షల మంది రైతులకు 1,52,00,000 ఎకరాలకు 82,000 కోట్లు 12 సార్లు డైరెక్ట్గా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీపీటీ స్కీమ్ అధ్యక్ష. ఇది ఎవరు కాదని లేరు, రైతులందరి అనుభవంలో ఉన్నది. కాబట్టి ఆ రైతు బంధుని కొనసాగిస్తాం, ఖచ్చితంగా దాన్ని వేరే రూపంలో పేరు పెడతాం, దాన్ని ఇంతకంటే బాగు చేస్తామని చెప్పారు. దాని గురించి వస్తా అధ్యక్ష.
అదేవిధంగా బీమా సౌకర్యం, రైతు బీమా అధ్యక్ష, వీళ్ళ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ప్రతిసారి రికార్డ్స్ చూపిస్తూ ఇలా చాలామంది ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఇప్పుడే తగ్గిపోతున్న విధంగా చెప్పారు. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2000 కంటే కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్సీఆర్బీ రికార్డే తీసుకోండి అధ్యక్ష. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయి అనేది దానికి మిగతా అన్ని ఒక ఇన్పుట్స్ ఇవ్వడం ఒకటైతే, రైతు బంధు ద్వారా పాము గుట్టినా, తేలు గుట్టినా, బాయిలో పడ్డా, కరెంట్ షాక్ కొట్టినా 1,40,000 మంది రైతులకు 5 లక్షల రూపాయలు 5-6 రోజుల్లో ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష. రైతు బీమా ద్వారా ఖచ్చితంగా ఇచ్చాం. అదే కాకుండా రైతు ఆత్మహత్యలు జరగడానికి, రైతు ఆత్మహత్యలు దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చినామో సకాలానికి సాగునీళ్ళు కావచ్చు, విత్తనాలు, ఎరువులు సమయానికి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి ద్వారా ఒక సస్టైనబుల్, ఖచ్చితంగా స్టెబిలైజ్డ్ అగ్రికల్చర్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయాన్ని ఖచ్చితంగా, వ్యవసాయాన్ని అందరూ ఇష్టపడే విధంగా, అందులో కష్టం ఉన్నా కూడా ఇష్టపడే విధంగా మొత్తం కూడా, మీరు కూడా రైతు బిడ్డ, వ్యవసాయం గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆనాడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో పదే అందరూ కూడా 6,000, 7,000 జరిగినాయని చెప్తున్నా అధ్యక్ష. ఇందులో నేను చెప్పిన దానిలో ఒక తప్పు ఉంటే నన్ను మీరు శిక్షించవచ్చు. 2014లో 1,340, 2015లో 1,400, 16లో 645, 17లో 851, 18లో 908, 2019లో 499, 20లో 471, 2021లో 359, 2022లో 178. దిస్ ఇస్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద ఫార్మర్ సూసైడ్స్ ఇన్ తెలంగాణ డౌన్ 686.5% ఫ్రమ్ 2015 to 2022 ఇన్ తెలంగాణ. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. దీన్ని పదే ఎవరో వేదికలు చెప్పిందని, ఇంకెవరో ఇది ఇచ్చిందని 6,000 ఆత్మహత్యలు, 10,000 ఆత్మహత్యలు చేసినని చెప్పి ఇవాళ 178 2022 అయితే ఈనాడు 0 ఆత్మహత్యలకు గత 2000 లాస్ట్ ఇయర్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ ఆత్మహత్యలు మరలా 2000 ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపుగా 209-12 నుంచి ఇప్పటిదాకా 204 ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను మొత్తం కూడా మీకు లిస్ట్ ఇస్తా అధ్యక్ష, ఏ ఊరు ఎక్కడ ఏ పేరుతో సహా. నేను మొన్న ఖమ్మం పోతే మా రెవెన్యూ మంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా బట్టి గారి యొక్క నియోజకవర్గానికి వెళ్ళినాం. అయితే ఆ రోజు వారు మమ్మల్ని, నేను చూసిన తర్వాత నువ్వు పోవాలని చెప్పేసి 2 గంటలు బయట ఆపితే ఆగి తర్వాత వెళ్ళినాం. వారి యొక్క కాన్స్టిట్యున్సీ చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం. వెళ్ళిన తర్వాత చూసి వస్తే వారు మేము వెళ్తున్నాం అని తెలిస్తే ఆ రోజున వారు కూడా వచ్చారు. కానీ ఆ వారంలో 4-5 రైతులు చనిపోతే అదే దగ్గర మా వ్యవసాయ శాఖ మంత్రి గారి పక్క విలేజ్ అశ్వరావుపేట అన్నపరెడ్డిపల్లిలో కూడా పిట్టల లక్ష్మయ్య గారు చనిపోయారు. అదేవిధంగా బోజెట్ల ప్రభాకర్ గారు వారి యొక్క గ్రామంలో కూడా, ఎవరు ప్రొద్దుటూరు గ్రామంలో బోజెట్ల ప్రభాకర్ అని బట్టి విక్రమార్క నియోజకవర్గంలో చనిపోయారు. అశ్వరావుపేటలో శ్రీనివాస్ అనే అతను ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు కోడంగల్లో కూడా ఒక రైతు, బొమ్రాజ్పేటలో రైతు బైరం నరసింహులను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వైరాలో ఉసిరికాయలపల్లిలో కూడా పచ్చిపాల భద్రయ్య అని చెప్పి కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం మంత్రులుగా మనం కనీసం ఓదార్చి వాళ్ళకేమైనా ఇస్తామా ఇయ్యమా తర్వాత విషయం, కానీ ఓదార్పు కూడా దయచేసి ఏ మంత్రి చేయలేదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఒకసారి అక్కడికి పోయి వచ్చారు, వాళ్ళ నియోజకవర్గం కాబట్టి మేము పోతున్నామని. కానీ మిగతా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి కానీ కూతబేడు దూరంలో ఇంటికి ఉంటే కూడా ఈ యొక్క చనిపోయిన ఈ రైతులకు ఎవ్వరు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మా అభ్యర్థన ఆత్మహత్యలు తగ్గాలని చెప్పేసి, ఆ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం అన్నీ తెలుసుకొనే కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నాం. అయినా కూడా ఇవాళ దురదృష్టవశాత్తు జరుగుతుంటే ఇవాళ మంత్రులుగా మన బాధ్యత ఉందా లేదని చెప్పేసి వారిని నేను దయచేసి కోరుతా ఉన్నాను. అంతే అధ్యక్ష. అదేవిధంగా గతంలో మేము ఇచ్చినప్పుడు కొంత ఫామ్ మెకనైజేషన్ కింద 13,000 ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చినాం. వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు.
575 కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించినాం. 2600 మందిని ఏఈఓలుగా అందులో నియమించినాం. ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ భారతదేశంలో మనం ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అధ్యక్ష. 2014లో మన స్థానం 14వ స్థానం వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1. అంతేకాకుండా ప్రొడక్టివిటీ ఉత్పాదకత అని చెప్తాం అధ్యక్ష. ఎకరానికి దరిదాపుగా ఇవాళ 25 నుండి 26 క్వింటాలు వండుతుంది. ఒకప్పుడు 17-18 క్వింటాలు వండేది. అదేవిధంగా ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత ఇలా నెంబర్ 2గా వచ్చిన అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణము ఉత్పాదకత తర్వాత ఇలా వరి ఉత్పత్తిలో 3 కోట్ల మెట్రిక్ టన్నులతో పంజాబ్ని, ఉత్తరప్రదేశ్ని, వెస్ట్ బెంగాల్ని అందరినీ తలదన్ని ఇలా నెంబర్గా వచ్చినాం. మంత్రాలు ఇస్తే రాలేదు అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణం పెరిగింది. ఆనాడు 131 లక్షల ఎకరాలు ఉంటే ఇవాళ 210 లక్షల ఎకరాల్లో ఇలా వానాకాలం కానీ యాసంగి కానీ సాగవుతున్నది అధ్యక్ష. అదేవిధంగా మనం ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసినాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఇవాళ చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం దరిదాపుగా 141 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం. మనం తీసుకుందాం అనుకుంటున్న సందర్భంలో కూడా కేంద్రం ఒప్పుకోకపోతే సన్నోట్లు, దొడ్డోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మొత్తం యావత్తు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, క్యాబినెట్ కానీ అక్కడ పోతే చాలా అవమానకరంగా మాట్లాడారు. క్యా చమత్కార్ కర్ దియా, ఐ వాజ్ దేర్ ఇన్ ద మీటింగ్ విత్ ద కేంద్ర మంత్రులు. చెప్పి సన్నోట్లని, దొడ్డోట్లని, ముతకోట్లని రకరకాల మాట్లాడి మీరే ఉన్నట్లయితే ఇవి దొడ్డోట్లు ఒకవేళ ఎండాకాలంలో వచ్చిన వాటి అన్నిటి కూడా నూకలు అవుతున్నాయని చెప్తే ఆ నూకలు బుక్కండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తే ఆనాడు నిరసించి ఆనాడు 20-30 లక్షలకే కొట్లాడేది అధ్యక్ష. 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇవాళ మనకి ఇస్తున్నది ఖచ్చితంగా ఇంతవరకు కొనమని. కానీ 5 ఏళ్లలో ఏనాడు లేనట్టు ఈ సంవత్సరం మాత్రమే యాసంగిలో చాలా తక్కువగా మీరు ఇవాళ ప్రొక్యూర్ చేసిన అధ్యక్ష. 2019 నుండి ఈనాడు తీసుకున్నట్లయితే ఇవాళనే అత్యంత తక్కువగా ప్రొక్యూర్మెంట్లో మీరు వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం, రైతు బంధు ఏదైతే ఇస్తామనుకున్నా సరిగ్గా ఇవ్వకపోవడం. అదేవిధంగా మా ఏరియాలో అధ్యక్ష జనగామ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఇలా 2087 రూపాయలు ఉంటే జనగామ మార్కెట్కి వెళ్తే 1530 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. దాన్ని వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తే అధికారులు వాళ్ళని పోయి హెచ్చరిస్తే చాలా మంచి పని చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసింది. మేము అనుకున్నాం ఖచ్చితంగా అది బాగానే జరుగుతుందని. పొద్దున్నే పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏం చేసినంటే 1530 రూపాయలు ఉంటే కాదు మీకు అంతా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 1560 రూపాయలు చేసిన అధ్యక్ష. ఆనాడు ఆ మార్కెట్లో తీసుకున్న ఈనాంది 11 మంది రైతులది మీకు నేను పంపిస్తా అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ పంపించవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంఎస్పీ రాకుండా 1530 ఉంటే 30 రూపాయలు ఇచ్చినట్లయితే అది ఏం జరిగినట్టు అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్న వడ్లకు 2203 రూపాయలు ఉంటే ఇవాళ దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మీరు కూడా చెప్పిన అధ్యక్ష ఖచ్చితంగా మేము దొడ్డు వడ్లకు మాత్రమే మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అధ్యక్ష. వాళ్ళు కూడా సన్న వడ్లు వండిస్తే మేము ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. రైతులు చాలా ఎకరాల రైతులు సన్నవడ్లు వడ్డించుకుంటే కనీసం వాళ్ళకు ₹1 కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలాసేపు నుంచి చూస్తాను. పల్లా రాజేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు మీకు చాలా అనిపించకపోవచ్చు, మాకు చాలాసేపు వారు కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 9 సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీలో దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందర ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేశారు తప్ప వాళ్ళకి ఎక్కడ తేడా ఉంది అధ్యక్ష. ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంటుకు సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు. ప్రతి రకంలో ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి 3 బిల్లులు తెస్తే పార్లమెంట్లో మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు.
నోట్ల బంద్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల ఇవాళ చేసినటువంటి వీళ్ళు మేము ఇవాళ మళ్ళా ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎంఎస్పీకి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం. ఎంఎస్పీ మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకు ఉన్నది. ఒక బోనస్ చెప్పినాం, బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం, దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం, దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు, దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ 1,50,000 రూపాయల రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో 2 లక్షల రూపాయల దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మీరేమో మేము రైతులకు వ్యతిరేకం అన్నట్టు. అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నారు చెప్పండి? ఏం నిర్ణయాలు? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాం అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడుతూ నేను వారు చెప్పిందని చెప్తాను, అందరూ చెప్తారు. రైట్, మీరు చెప్తే మీరు మాట్లాడాల బరాబర్గా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్పినాను. మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షుల గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇస్తామన్నారు. మీకు నేను పంపిస్తా. 2183 రేటు ఉన్న వరికి మేము 500 రూపాయలు ఇస్తామన్నారు. 2183 రేటు ఉన్నది దొడ్డు వడ్లకి, 2203 రూపాయలు ఉన్నది సన్న వడ్లకి. ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను. నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధ్యక్ష, మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసిండ్రా? ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిండ్రు? ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసిండ్రని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా. భూమి లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలు ఇలా తీసుకొని 2 విషయాలు అధ్యక్ష. ఎంఎన్ఆర్ఈజీసీ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ హోల్డర్స్, జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. మీరు బడ్జెట్ పెట్టిందో మరి చాలా తక్కువగా ఉన్నది. 12,000 రూపాయలే మీరు ఇస్తామన్నారు. ఆ 12,000 మరి 60 లక్షల మందికి ఇస్తుండ్రా లేదా? ఇస్తే మరి బడ్జెట్లో లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేను బట్టి విక్రమార్క గారికి వారికి కూడా దయచేసి దొడ్డు ఓట్లకు సంబంధించింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2183 ఆ 2183 అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఎంఎస్పీ రేటు దొడ్డు ఓట్లకు 2183, సన్న ఓట్లకు 2203. ఇది కరెక్టా కాదా? దయచేసి స్పీకర్ గారి ద్వారా వారికి నేను పంపిస్తున్నా. అదేవిధంగా పంట బీమా గురించి కూడా మీరు కొంత డబ్బులు పెట్టిండ్రు. కానీ పంట బీమాలో ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి బాబు సార్ స్పీకర్ గారి ద్వారా ఇచ్చే పంట బీమా ద్వారా గత ప్రభుత్వం 2016 నుంచి 2020 వరకు 2,415 కోట్లు పెట్టినాం. కానీ మన యొక్క కంపెనీలు మనకిచ్చింది మాత్రం 1,871 కోట్లు మాత్రమే బ్యాక్ వచ్చింది. అంటే దరిదాపుగా 544 కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క రైతులకు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులు ముగ్గురు కలిసి పంట బీమాలో ఫసల్ బీమాలో పెడతారు. ఇవాళ దాంట్లో మన రైతులకు వచ్చింది 10 మంది రైతులు కడితే 3 మాత్రమే వచ్చింది. ఆ 3కి వచ్చిన దాంట్లో దరిదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా 70 లక్షల మంది రైతులు, లేకపోతే దరిదాపుగా 45-50 లక్షల మంది యాక్టివ్ రైతులు ఉంటే 10 లక్షల మంది మాత్రమే ఆ ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు. అందులో మనకు ఇవాళ మన డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది కూడా 3 లక్షల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారిలో ఉన్న గుజరాత్ కూడా బయటకు వచ్చేసింది. కర్ణాటక లేదు, జార్ఖండ్ లేదు, పంజాబ్ లేదు, పశ్చిమ బెంగాల్ లేదు, బీహార్ లేదు, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కేరళ లేదు. ఇవన్నీ కూడా అందులోకెళ్ళి బయటకు వచ్చినాయంటే అధ్యక్ష నేను 5 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటే సబ్జెక్టు వ్యవసాయం. 15 minutes ఇస్తున్నాం మీకు. 15 minutes
ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలే. 15 మినిట్స్ మాకు దయచేసి అన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇచ్చారు. దయచేసి మీరు ఆ యొక్క సబ్జెక్టులను బట్టి సమయం ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్ష. నేను వేరే అదనంగా ఇవ్వమని అడుగుతున్నా. సబ్జెక్టుకు 15 చొప్పున. కాబట్టి ఈ పంట బీమా యోజన మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ నష్టాలు ఇంతకుముందు జరిగినాయి కాబట్టి రైతులు కూడా 30% మాత్రమే ఉపయోగం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో దయచేసి చూసి మనకు ఒక పాలసీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు బంధు గురించి మీరు చాలా సమావేశాలు పెడుతున్నారు. రైతు బంధు గురించి ఏం చెప్పిన అధ్యక్ష? డిసెంబర్ 9 రాండి. డిసెంబర్ 9 కాగానే రాజశేఖర రెడ్డి గారు 5 మినిట్స్ తోటి క్లోజ్ చేయండి కానీ బట్ 5 మినిట్స్ సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 5-15 మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పటివరకు మీరు నేనేమి వేరే డిబేట్ రావట్లేదు. 15-16 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలేదు. మనకు ఉపయోగపడేదే ఇలా పంట బీమా గురించి అడిగితే మా యొక్క అభిప్రాయం చెప్పినాం ఏ విధంగా తీసుకోవాలని. అదేవిధంగా ఇవాళ ఇచ్చిన దాంట్లో పంటకు 500 రూపాయలు ఇస్తున్నారు, మీరు మాట తప్పినని చెప్పేసి వారికి లెక్కలు వారు ఇచ్చిన కాపీ ఏది ఉందో అది పంపించిన తప్ప నేను డిబేట్ గాను వీటి మీదనే మాట్లాడతా. టైం కూడా లిమిట్ చూసుకోండి. మీకు 25 మినిట్స్. ఓకే అధ్యక్ష. ఇవాళ చాలా మంది మా బట్టి విక్రమార్క గారు కూడా కొన్ని స్వీపింగ్ రిమార్క్ చేశారు. అసలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు గుట్టలకు, రాళ్లకు, చెట్లకు, ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ ఇస్తున్నారని. అధ్యక్ష చెప్పని అధ్యక్ష, మేము మాట్లాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడవచ్చు కదా. ఏస్ అధ్యక్ష, గుట్టలకు చెట్లకు కూడా ఇచ్చినాం. మా సీతక్క గారు చెప్పింది కదా, కష్టపడి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళు మొత్తం కూడా చేసుకుంటే చెప్తాం చేసుకుంటే వాళ్ళందరికీ 4.5 లక్షల మందికి పోడు రైతులకు భూములు ఇస్తే వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఒకటే పంట పండుతుంది, 2 పంటలకు ఇచ్చినాం. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. 4 అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినాం. అదేవిధంగా వారు చెప్పారు మొదటి పంటకు ఇచ్చిన తర్వాత 2వ పంటకు వేయకుండా ఎందుకు ఇచ్చినని. యాసంగిలో 10 లక్షలు 15 లక్షలు పండేది అధ్యక్ష. 20 లక్షలు మాత్రం ఉండే 2014లో. ఎప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాబట్టి, నీళ్ళు ఇచ్చినాం కాబట్టి, పెట్టుబడి ఇచ్చినాం కాబట్టి 20 లక్షల నుంచి వెళ్ళి 75 లక్షలకు యాసంగిని ప్రోత్సాహం చేసినామంటే 2వ పంటకు మేము ముందు లేకుండా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినాం కాబట్టి జరిగింది. అంతేగాని ఊరికేనేదో అలాటప్పగా ఇయ్యాలి అధ్యక్ష. 24,000 కోట్లు వేస్ట్ అయినట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. అధ్యక్ష, కేసీఆర్ గారు అన్నిటినీ ల్యాండ్ ఇన్వెంటరీ చేసిండ్రు. అది ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, పోలీస్ అయినా, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ల్యాండ్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ చేసింది. మీ యొక్క అధికారులను అడిగాను. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇన్వెంటరీ చేసి 12 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసేసిండు. ఎవరికైతే ఎక్కడైతే గిరిజనులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం, ఎస్సీ రైతులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం. అంతే తప్ప కానీ ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు అధ్యక్ష. 131 లక్షలు ఉన్న విస్తీర్ణం 208 పెరిగిందంటే ఈ యొక్క రైతు బంధు యొక్క సహాయం చేసినాం కాబట్టే. అదేవిధంగా మీ బుక్లోనే పెట్టిండ్రు బట్టి విక్రమార్క గారు చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మొత్తం కూడా మన యొక్క రైతులు ఎంతమంది రైతులు ఎట్లా ఉన్నారు అధ్యక్ష? మీరే ఇచ్చిన మార్జినల్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారని. మార్జినల్ ఫార్మర్స్ ఈ రాష్ట్రంలో మార్జినల్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ 91.4%. దే హ్యావ్ 68.2% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్. అదేవిధంగా స్మాల్ మీడియం తీసుకుంటే 10 ఎకరాల లోపున్న రైతులు ఈ రాష్ట్రంలో 98.5, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ 88.7 ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది. మీడియం కూడా మీరు తీసుకున్నట్లయితే 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 99.9 మొత్తం హోల్డింగ్స్లో 70,51,000 మందికి సంబంధించింది 1,51,00,000 మీరు ఇచ్చిన బుక్లోనే చెప్తున్న అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? బాగా డబ్బున్న వాళ్ళు, భూమి కలిగిన వాళ్ళు, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 9,000 మంది రైతులు వాళ్ళకున్న భూమి 2 ఎకరాల 2.6% మాత్రం కలిగి ఉన్నారు. దానికోసం భూస్వాములకు ఇచ్చిండ్రు. చాలా మంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డికి ఉన్న నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్న 42 ఎకరాలకు 12 సంవత్సరాలుగా 12 విడతలు వేస్తే గివిటప్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాన్ని కూడా రిటర్న్ ఇచ్చినాం. లెక్కలు తీసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష?
ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి, పచ్చి రొట్టె ఎట్లా వేయాలి, ఎరువులు రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు 5 ఎకరాలకు ఇవ్వాలనా, 10 ఎకరాలకు ఇవ్వాలనా, గిరిజనులకు ఇవ్వాలనా వద్దా, ఎస్సీ రైతులకు ఇవ్వాలనా వద్దా, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇచ్చిన 1,51,00,000 ఎకరాలు ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరాకొరా ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక్క 15 మినిట్స్ 25 మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు. దాంట్లో 2 మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది. మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా గారు వ్యవసాయం మీద చాలామంది మాట్లాడారు. అధ్యక్ష, పల్లా గారు రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అదే ప్రభుత్వ అధికారులు అదే ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంతవరకు రైతు భరోసా ఏ రకంగా చేయాలనేది ప్రభుత్వ పరంగా ఇంతవరకు మేము ఎక్కడా కూడా ప్రభుత్వ నిర్ణయాలు కాలేదు. అధ్యక్ష, రైతాంగంతో మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతో మాట్లాడుతున్నాం, నిపుణులతో మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఇదే సభలో చర్చ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారమే 25,000 కోట్లు పంట వేయనటువంటి భూములకి, పంట పండనటువంటి భూములకి ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారమే బట్టి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా 25,000 కోట్లు పంట వేయనటువంటి భూములకి ఇచ్చారనేది సత్యం. అది కూడా సభ్యులకి గౌరవ సభ్యులకు పంపిస్తా అధ్యక్ష. అదేవిధంగా పాలసీలకు సంబంధించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోలేదు అధ్యక్ష. ఆఖరికి పచ్చి రొట్ట వేసేటటువంటి విత్తనాలు తెచ్చుకోవటానికి కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయారు. డ్రిప్ ఇరిగేషన్కి అప్పు పెట్టి అయిపోయారు. మెకనైజేషన్కి గత 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి కూడా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించలేదు అధ్యక్ష. సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అకాల వర్షాలకు కానీ రాళ్ల వర్షానికి కానీ పంట నష్టపోతే 1 పైసా ఇవ్వలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న బట్టి గారికి అకాల వర్షాలు కురిసిన రైతులకు ఇవ్వాలి అని చెప్పాం. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు అనౌన్స్ చేశారని చెప్పి 6,500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా కూడా లేదు, గత ప్రభుత్వం 10,000 చెప్పి ఇవ్వలేదు, మనం ఇద్దామని చెప్పి ప్రభుత్వం మీద ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం అధ్యక్ష. అన్ని కార్యక్రమాలు ఆయన గారు రైతు భరోసా రేపు భవిష్యత్తులో చర్చిస్తాం. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి రుణమాఫీ ఇందాక సభలో మీరు కూడా విన్నారు, సభ్యులందరూ విన్నారు. మొదటి సంవత్సరం రుణమాఫీ రైతు భరోసా కానీ 5-6 నెలలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రుణమాఫీ 4 కితాలకు ఇచ్చారు అధ్యక్ష, 4,25,000 ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 4 సార్లు ఇచ్చారు అధ్యక్ష. అది వడ్డీకి సరిపోయిందని రైతుల యొక్క భావన. పోయిన సంవత్సరం కూడా గత టర్మ్లో కూడా రుణమాఫీ 1,00,000 రూపాయలు చెప్పారు అధ్యక్ష. 7,500 కోట్లు ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఇంకా ఎన్నికలు 4 రోజులు ఉందనంగా మిగతా రైతు బంధును కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,560 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని తప్పకుండా మేము చేస్తామని చెప్పాం. దానికి కూడా విధి విధానాలని తయారు చేస్తాం, మీతోటి కూడా చర్చిస్తాం. గతంలో పంటల బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు అధ్యక్ష. ఏ రకమైన నష్టం జరిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తప్పకుండా ఈ ప్రభుత్వం అందరి రైతులకి అన్ని పంటలకి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుల యొక్క పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ పథకం ఏ రకంగా చేయాలో చెప్పండి. రైతు భరోసా కూడా కౌలు రైతులను ఆదుకుంటామన్నమాట వాస్తవం. అంటే పంట వేసినటువంటి మనిషికే ఈ యొక్క పంట భరోసా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని మీద మీరు ఆలోచనలు చెప్పండి. రైతుకి ఆసాయం ఉంటాడు, కౌలు రైతు ఉంటాడు. దాన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, ఏ రకంగా పంట వేసినటువంటి రైతుకి ఇవ్వాలి అనే సలహా మీరు ఇవ్వండి. తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
అన్ని కార్యక్రమాలు ఆగిపోయిన వాటిని అన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ రివైవ్ చేయటమే కాకుండా మీరు ఆపినటువంటి పథకాలను పునరుద్ధరించి తప్పకుండా రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం. అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. తొందరగా ముగించండి. పెట్టలే కదా ఒక 10 ముగిస్తారు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను రైతు బంధు మేము ఇచ్చిన దాంట్లో ఎస్సీ సంబంధించిన దళితుల రైతులకు 15 లక్షల ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 18 లక్షల ఎస్టీ రైతులకు కూడా ఇచ్చినాం. సన్న చిన్నకారు సంబంధించిన 1,38,000 1,38,00,000 ఇచ్చినాం. బరాబర్కి ఇచ్చినాం అధ్యక్ష. సీతక్క గారు ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కష్టపడి పోడుగొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇస్తాం అని చెప్పి కూడా 12 పంటలు ఇచ్చినాం. కాబట్టి మేము అధ్యక్ష భట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినామని చెప్తున్నాం అధ్యక్ష. పల్లా గారు గౌరవ సభ్యులు పల్లా గారికి మనం యొక్క ఆ రోజున రైతు బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు. ఎందుకనంటే ఇది పంట భరోసా, పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. వేయనటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపవాదు, అరిష్టము. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. క్యాబినెట్లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజైనా కూడా ఎందుకు వేసిందని చెప్పి పల్లా గారు ఒక నిమిషం ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేనేం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతుందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడుగుతూ ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేనేమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్నా, ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునేది తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని. ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్ట్రిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు
అన్న మీద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్లీజ్ అధ్యక్ష, నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరూ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలను ఒప్పుకోవాలి. అంతే తప్ప నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం ఒకటి. రెండవది, నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సమితికి అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతూ అనుకోలే. అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీ 2 సార్లు గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు. 16,144 1 లక్ష రూపాయలు మాత్రమైతేనే 1 లక్ష రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష మేము చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయని కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే 1 లక్ష కిందికే 16,144 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇలా 1,50,000 మంది 1,50,000 వరకైనా కూడా 12,000 కోట్లు కాలే. రెండోసారి ఇచ్చినప్పుడు 19,000 కోట్లు అయింది. మొదటిసారి 16,144 కోట్లు ఎట్లయితుంది, రెండోసారి 19,000 కోట్లు ఎట్లయితుంది, ఇవాళ 1,50,000 అయినా కూడా దరిదాపుగా 12,000 కోట్లు కాలే. ఏంటిది అధ్యక్ష ఇవాళ వారు మాట్లాడుతున్నారు ఏంటంటే మొత్తం కూడా అధ్యక్ష ఆల్రెడీ 30 minutes అయిపోయింది రాజేశ్వర రెడ్డి గారు. ఆల్రెడీ 30 minutes అయిపోయింది. మీకు కడమ సభ్యులకు మీరు చూశారు, ప్రతి సభ్యులకు 15 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలే. గౌరవ సభ్యులకు చెప్తున్నాము అధ్యక్ష, గౌరవ సభ్యులకు చెప్తున్నాం పల్లె రాజేశ్వర రెడ్డి గారికి డిమాండ్స్ మీద మాట్లాడండి, మొత్తం కంప్లీట్ చేయండి దయచేసి. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నది ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. అధ్యక్ష గారు చెప్పేది సార్ ఇప్పటికి చాలా కాలాతీతమైన రాత్రి 3:30 అయింది సార్. దయచేసి డిమాండ్స్ మీద మాట్లాడి కంప్లీట్ చేయమని చెప్పి సభ్యులను కోరుతున్నాం. ప్లీజ్ తొందరగా ముగించండి. ప్రజాధనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పేసి అన్నారు. బట్టి గారు కూడా చాలాసార్లు సందర్భంగా మాట్లాడుతుంటే ట్యాక్స్ పేయమని అన్నారు. రైతులు ట్యాక్స్ పే చేయట్లేదు అధ్యక్ష. పొద్దున్నే లేచినప్పటి నుంచి వెళ్ళి బ్రష్ కానీ పేస్ట్ కానీ సబ్బు కానీ నూనె కానీ మొబైల్ కానీ వాళ్ళ యొక్క అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తున్నారు. ప్రజాధనం అంటే వాళ్ళకి ఏదో హక్కు లేని మీరు నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు కానీ మీ అనందాన్ని గురించి మీరు మాట్లాడి సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. రైతులు పనులు కట్టలేదని నేను అన్నానా? ఎక్కడన్నానండి? మేము మాట్లాడింది ఏంటి? రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది మేము 4 గోడల మధ్యనో గడిల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి రాళ్లకి లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి కాలువలు పోయిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25,000 కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు. అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట వాళ్ళ స్వేదం వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు ఇందా చెప్పినట్టుగా మేము పోడు భూములకు గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నాం. 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములకు పట్టాలే ఇవ్వలేదు. మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇంకా పోడు భూమి గురించి మాట్లాడతారా? ఎట్లా అండి? మీరు ఉన్న విషయం
ఇవాళ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటో మాట్లాడి ముగించండి. సబ్జెక్ట్ అంతా వదిలిపెట్టి ఎటేటో పోయి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్. అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6 పొట్టన పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా? మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిన రాలేదు అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబర్గా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ ఎస్టీ రైతులు కానీ బీద రైతులు కానీ ఉన్నారు. వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరికి కూడా వీరు చెప్పిండ్రు, మొదటిసారి 16,000 కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18,000 కోట్లు ఇచ్చినాం, 19,000 కోట్లకు 12,000 కోట్లు ఇచ్చినాం, 28,000 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే. వారు చెప్పారు. మజీద్ హుసేన్ సాబ్ 40 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. మీరు 40 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూని అయిన టైం తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ 40 మినిట్స్ ఇచ్చాము. జస్ట్ క్లోజ్ చేయండి. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. ఎట్లా ఉందంటే అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు రుణమాఫీ ఎంత ఉందంటే వారు చెప్పారు 41,000 కోట్ల దాకా వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 31,000 కోట్లకు అయిపోయిందని చెప్పారు. బడ్జెట్లో 25,000 కోట్లు అని చెప్పారు. ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమంది అని చెప్పి అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకేసినట్టుంది అధ్యక్ష. వీళ్ళది ఏముందని అంటే ఇవాళ 31,000 కోట్లు కాదు, దరిదాపుగా 40,000 కోట్ల పైన రుణమాఫీ ఉన్నది. దానికి ఎందుకంటే అధ్యక్ష అనేక మీరే అన్ని రుణమాఫీ చేసినాము ఇన్ని విడతలు కానీ గొప్పగా చెప్పారు. మరి 40,000 కోట్లు ఎట్లా మిగిలినాయి? మేము వచ్చినాక అయిందా? మీరు నిన్న మేమంటే ఈ 10 నెలలనే అయిందా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసుకొని మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా మంది ఒక 100 తీసుకొచ్చిన అధ్యక్ష. కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్త, 2 కొడుకు 2 కోడళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా 6 కూడా రావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష మీరు ఏదైతే జీవో ఇచ్చిందో జీవోలో రేషన్ కార్డు ప్రకారమే చేస్తా అన్నారు. పిఎం కిసాన్ యొక్క నిబంధనలు పెట్టింది. పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి మోడీ గారు ఏం చేసిందంటే 13 కోట్ల మందికి ఇస్తానని చెప్పేసి 11 కోట్లతో స్టార్ట్ చేసి ఇలా 3 కోట్ల మందికి మాత్రమే పిఎం కిసాన్ ఇస్తున్నారు. కాబట్టి పిఎం కిసాన్ నిబంధనలు కానీ రేషన్ కార్డు కానీ ఉద్యోగి కానీ లేకపోతే వీటన్నిటి మీద రావడం వల్ల వీళ్ళందరికీ కూడా చాలా మందికి రావలే అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మీరు దయచేసి సరిచేసి ఏదైతే మీరు చెప్పినరో దాని చెప్పిన ప్రకారం రైతులు చేస్తే ఎందుకు రాదని చెప్పేసి అంటే పాస్బుక్ లేదని చెప్పేసి పహానీల మీద కూడా మనం ఇస్తుంటాం అధ్యక్ష. కాబట్టి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఎవరికైతే మీరు చెప్పిండ్రు ఏకకాలంలో రుణమాఫీ మీరు అలా గొడవ పెడితే బాగుంటుంది. రామారావు గారు ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ ఇచ్చాము. మీరు కంక్లూడ్ చేయకుండా ఎలా చెప్పండి? మీరు వారికన్నా ముందు మాట్లాడిన సభ్యులు కూడా చూశారు. 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలేదు. క్లోజ్ చేయండి, కొంచెం క్లోజ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష మేము అడిగేది ఏదైతే ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ దరిదాపుగా 40,000 కోట్లకు సంబంధించిన రుణమాఫీ ఉన్నది. దాన్ని ఏదో అరకొరగా చేసినట్టు కాకుండా దాన్ని మొత్తం కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే వాళ్ళు మళ్ళీ మీరు ఏమని చెప్తున్నారంటే డిసెంబర్ 9 తర్వాత దీనికి అందరూ మిత్తి వసూలు చేస్తున్నారు. మిత్తి వసూలు చేయకుండా రేషన్ కార్డును చూడకుండా పాస్బుక్ మాత్రమే చూసి ఉద్యోగం అని
ఐటీ జాబ్ అని రకరకాల నిబంధనలు పెట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఆంక్షలు నిబంధనలు పెట్టి కటింగులు చేయకండి, ప్రోత్సాహం చేయండి. మీరు ఏదైతే వాదన చెప్పినరో 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అని చెప్పారు, అట్టర్గా ఫెయిల్ అయినరు. మొత్తం కూడా భారతదేశంలోనే అతిపెద్ద రైతులకు చేసిన మోసం ఇది, అతిపెద్ద మోసం ఇది. కాబట్టి మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, ఒక పంట కాలం ముందు మొదటి సంవత్సరంలోనే మల్లా గారు ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు, నేను నిన్న మీరు చెప్పినటికన్నిటికీ కూడా సమాధానం ఉంది. తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్కులతోటే చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఏదైతే 12-12-18 నుంచి 9-12-23 వరకు 5 సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా 5 సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష. అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పాం. పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులే వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము. 15 రోజుల్లోనే 2 టర్ములు చేశాము. ఇంకొక 15 రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్న మాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దయచేసి గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం టైం మెయింటైన్ చేయండి. మీరు అయ్యా మీరే చెప్పింది, మీరు చెప్పినట్టు నిజంగా చేసినట్లయితే మంచిగానే జరుగుతుంది. దాని ప్రకారం ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు అవుతాయి, డిసెంబర్ 9 తర్వాత జరిగిందా? డిసెంబర్ 9 వరకు మీరు చేస్తామన్నారు. డిసెంబర్ 9 తర్వాత ఇప్పటి వరకు అయినట్లయితే దాని మీద మిత్తి వసూలు చేస్తున్నారు, వడ్డీ వసూలు చేస్తున్నారు. దాన్ని వడ్డీని కానీ అది కానీ వసూలు చేయకుండా దాన్ని కూడా ఖచ్చితంగా మీరే మాఫీ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతున్నా. ఇది అధ్యక్ష. చివరికి జనగామ సంబంధించిన 2 విషయాలు మాకు కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష ఇవాళ జనగామలో దరిదాపుగా 1,60,000 ఎకరాలకు ఇవాళ మనం నాటేస్తాం అధ్యక్ష. ఇవాళ 60-70 ఎకరాలకు కూడా రాలే. మనకు రెండు విధాలుగా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. మా ఇలానే చెప్పిండు దాన్ని మొత్తం కూడా తపాస్పల్లి నుంచి తీసుకోవాలని. తపాస్పల్లి కానీ, లద్నూరు కానీ, కనపైనగూడెం కానీ, లేకపోతే మొత్తం అక్కడ ఉన్న గండిరామారం కానీ మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. నీళ్ళేమో గోదావరిలో విపరీతంగా పోతున్నాయి. దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు లేరు కాబట్టి, ఖచ్చితంగా మా యొక్క చెరువులు, మా యొక్క రిజర్వాయర్లు ఎప్పటిలాగా నింపి వాటికి నీళ్ళు ఇచ్చినట్లయితే 2 నెలలైంది అధ్యక్ష. నారు పోసి నారు ముదిరిపోతున్నది. దరిదాపుగా 30-40% మాత్రమే నాటేసినాం. కాబట్టి అదొకటి. రెండవది అధ్యక్ష, ఈ పశుసంవర్ధక శాఖలో మిగతా విషయాలు మాట్లాడకపోయినా ఒకటి పాడి రైతులకు సంబంధించింది 3 నెలలైంది అధ్యక్ష. మీరు ఇంతవరకు ఇవ్వలేదే. ఆ 3 నెలలతో పాటు 4 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా ఇవ్వలే. 4 రూపాయలకు 1 రూపాయి కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 రూపాయలు ఇస్తామన్నారు. మజీద్ సాబ్, మజూద్ హుసేన్ జీ ప్లీజ్. స్పీకర్ సాబ్, ఆల్మోస్ట్ 50 మినిట్స్ ఇచ్చాము, ఇంకేం చేయమంటారు చెప్పండి. 1 మినిట్ సార్. పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష. జనగామలో మీకు తెలుసు, మీది ఉమ్మడి జిల్లా. దయచేసి మీరు కూడా ఈ జిల్లా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోతే అధ్యక్ష. నా జిల్లాని మీ జిల్లా ఉండదు, ఒకటి సభ్యులందరూ ఒకటే జిల్లా. అధ్యక్ష ఇవాళ పాడి రైతులకు సంబంధించింది అధ్యక్ష 1,20,000 లీటర్ల కెపాసిటీ డైలు ఉన్నాయి. ఇలా తీసుకుంటున్నది దరిదాపుగా 45-50 వేలు మాత్రమే. అక్కడ అత్యంత ఎక్కువగా ఒక జిల్లాలో చూసుకున్నట్లయితే పాడి రైతులు ఎక్కువగా ఉన్న జిల్లా. దయచేసి ఏదైనా ఒక మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే, మాకు పక్కనే యాదగిరి గుట్ట ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన నెయ్యి కానీ, లేకపోతే పాశ్చరైజ్డ్ మిల్క్ కానీ
మిగతా కూడా ప్రొడక్ట్ చేసుకున్నట్లయితే ఉపయోగపడతారు. కాబట్టి ఇలా నీళ్ళని ఇమీడియట్ గా ఇవ్వాలని మా తపాస్పల్లిగా మిగతా కూడా రంగనాయక సాగర్ నుంచి కూడా మాకు దూల్మిట్ట నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఇవాళ ఏదైతే కాళేశ్వరంలో ఉన్న నీళ్ళని ఖచ్చితంగా ఎంఎంఆర్ ద్వారా రంగనాయక సాగర్ నింపితేనే మాకు తపాస్పల్లి పైభాగం ఉన్న దూల్మిట్ట గానీ మద్దూరు గానీ చేర్యాల గానీ కుమరవెల్లిలో ఉండే వాటన్నిటి కూడా నీళ్ళు వస్తాయి. ప్లీజ్